హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు చాలా ఎండగా ఉంది కదండీ! అయితే మేము ఎక్కడికెళ్తున్నాము అంటే, మేము సపోటా కాయలైతే కోసుకురావడానికి ఎళ్తున్నాము. అది కూడా మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నాము. ఇంకా నేను, మా పిల్లలు, మా వారైతే ఇంకా మా వారు డ్యూటీ దగ్గరికైతే వెళ్తున్నాము. అక్కడ ఒక చెట్టు ఉంది మాట. పెద్ద చెట్టు ఉంది సపోటాలు. ఇంక మా వారు ఇంటికొచ్చాక చాలా కాయలొచ్చినాయి. ఎళ్లి కోసుకుందాం రా అని చెప్పి, ఇంకా పిల్లలతో సహా నన్ను కూడా తీసుకెళ్ళి చెట్టు కాయలైతే కోపిచ్చారండి. చాలా బాగున్నాయి. మీకు చూపిస్తాను ఆ చెట్టు కూడా. ఈ ఈ షెడ్ ఉంది కదా! ఈ షెడ్ పక్కనే ఉంటది చెట్టు. ఇంకా ఇక్కడొచ్చేసి కంపెనీ అయితే ఏం జరగట్లేదు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళైతే ఊరెళ్ళారండి. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కాదు. వాళ్ళు ఒరిస్సా వాళ్ళంటారు కదండీ! సేమ్ వాళ్ళొచ్చి ఇక్కడ చేస్తారు. ఆడవాళ్ళు కాదు. ఒట్టి మగవాళ్ళే చేస్తారన్నమాట. ఇంక ఇక్కడ చెత్త మొత్తం వచ్చేసి మా వారికి ప్యాకింగ్స్ వస్తాయండి. ప్లేట్స్ అయన్నీ ప్యాకింగ్ చేసి పంపియాలి. ఇంకా డ్యూటీ ఉన్నప్పుడు ఇంకా ఆయనొచ్చి ప్యాకింగ్ అయన్నీ చేసి పంపిస్తారు. ఇంక ఈ చెట్టు చూసారు కదా! సపోటా చెట్టండి. చూసారు కదా! కాయలైతే ఎన్నున్నాయో మా పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు కాయలు కోస్తా. ఇంక నేను కూడా కాయలైతే ఫస్ట్ టైమ్ ఇలా కోయడం. చాలా బాగున్నాయి. పట్టు మా జాయిగా పాలు ఏనా తీసే మా జాయిగా పాలు జుట్టు కారా ఇంకమ్మా నాకైతే 10,000 ఓ ఏది ఉంచేసే ఇంకా ఉడత కొడితే ఉంచేసే. ఇక్కడ ఉన్నాయి చూడు పైన. ఇక్కడ ఉంది పైన. ఇంకా సపోటాలు అయితే చాలానే కోసామండి. ఇంకా కోసి ఇంటికెళ్ళే ముందు ఇంకా కాసేపు కూర్చున్నాం ఇక్కడ. ఇంకా ఆ రోజు మా వారికి కూడా డ్యూటీ ఏం లేదు. ఇంకా లోడ్స్ అవి ఏం రాలేదని చెప్పి ఇంకా ఆయన కూడా మాతో పాటు మధ్యాహ్నం ఇంటికొచ్చేసారు. ఇంకా ఇక్కడైతే సజ్జలు అంటారు కదా! అది అయితే తింటున్నాము. ఇంకా సపోటా కాయలు చూసారు కదా! ఇవైతే కోసాము. ఇవైతే బియ్యంలో వేసి పండిస్తే చాలా తీయగా ఉంటాయండి. ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము. మధ్యాహ్నం నేనైతే ఏం కర్రీ అయితే చేయలేదు. ఇంకా వస్తా ఎండు చేపలైతే తీసుకొచ్చాను. దోసకాయలు వేసి చేద్దామని చెప్పి. ఇంకా నేను ఎప్పుడు చేసినా అన్నీ కలబెట్టి చేస్తాను. అంటే ఉప్పు చేపలు కడిగేసి ఇంకా డేషాల్లో ఇవన్నీ కలిపేసి ఉప్పు, కారం, పసుపు, నూనె ఇవన్నీ కలిపేసి చేస్తాను. కానీ ఈసారి అలా చేయలేదు. ఇది మొత్తం ఇక్కడున్న తెల్ల పొర మొత్తం పోవాలి. అప్పటిదాకా బాగా కాసేపు నానబెట్టండి. ఇంక ఇవైతే ఫస్ట్ నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని నూనెలో అయితే వేపి చేశాను. కర్రీ ఎలా వచ్చిద్దా ఈసారి అని చెప్పి ఇంకా ఫస్ట్ ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మొత్తం ఫ్రై అయిన తర్వాత మీరు కావాలనుకుంటే దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకోవచ్చు, కారం. ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా తర్వాత మనకు తెలిసిందే కదా! దోసకాయ కర్రీ ఎలా చేస్తామో సేమ్ అలాగే చేసేసుకున్నాను. నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇంకా కొంచెం టమాటాలు ఇవన్నీ బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇంకా ఇక్కడొచ్చేసి మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఇలా ఫ్రై అయితే చాలు. ఇంకా తాలింపులో కర్రీ చేసేటప్పుడు ఉప్పు చేపలు ఏ ఆయిల్ అయితే ఫ్రై చేసామో అదే ఆయిల్ అయితే చేస్తున్నానండి. ఇంకా అవన్నీ మగ్గిన తర్వాత దోసకాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇంక ఇప్పుడైతే వేసేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇక్కడ నేను కల్లుప్పు అయితే వేయలేదు. కొంచెము
సాల్ట్ మాత్రమే వేశాను తొందరగా మగ్గిద్దని చెప్పి. ఇంకా ఇక్కడ మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేయండి. బాగా మగ్గిపోతాయి. ఇంకా ఇప్పుడైతే కొంచెం మగ్గిన తర్వాత కారం ఏసేసి మనకి సరిపడా కారం, మా ఇంట్లో కారం ఎక్కువగానే తింటారు కదా! ఇంక అందుకని చెప్పి కొంచెం ఎక్కువగానే కారం ఏశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంక ఇప్పుడు ఇక్కడ కొంచెం గ్రేవీగా ఉంది కదా! కొంచెం ఉడకడానికి కారంలో ఉన్న పచ్చి వాసన కూడా పోవాలి కదా! అందులో ఉప్పు చేపలు వేసిన తర్వాత ఉప్పు చేపలకి కొంచెం కర్రీలో టేస్ట్ వచ్చేదాకా ఈ చేపలకి ఆ గ్రేవీ పట్టేటట్టు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకొక 10 నిమిషాలు బాగా మగ్గనియ్యండి. ఇంక అంతే. ఇంక లాస్ట్‌లో మీకు ఇష్టం ఉంటే గనక కొత్తిమీర వేసుకోండి. నేనైతే కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంకా బాగుంది. ఇంకా మా వారికి కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంకా మీరు తినే ఫుడ్ ఏం నేనైతే వీడియో షేర్ చేసుకోలేదు కానీ ఇక్కడైతే చూపిస్తున్నాను. కర్రీ అయితే చాలా గ్రేవీగా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఉప్పు, కారం కూడా కరెక్ట్‌గా సరిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. దోసకాయ ఉప్పు చేప కర్రీ అయితే సూపర్‌గుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.